నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయం 25 వచ్చిన నుంచి 34 వరకు మనం చదివాం. దయచేసి చదవండి ఒకసారి. ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడదని అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకుని చాలు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనం నుంచి ఒక సందర్భాన్ని మనం చదువుతూ ఉన్నాం. ప్రభువుని యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన దినాల్లో ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయటం జరిగింది. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించింది కొద్ది దినాలే అయినప్పటికీ కూడా అనగా ప్రభువుని యేసుక్రీస్తు వారి సేవా దినాలు భూమి మీద మనం చూస్తే కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలు అండి? కేవలం 3.5 సంవత్సరాలే. ఈ 3.5 సంవత్సరాల కాలంలో యేసు ప్రభు చేసిన కార్యాలు ఎన్ని అంటే, ఒక విధంగా యోహాను సువార్త 21వ అధ్యాయంలో చివరి మాటలు చూస్తే ఆయన చేసిన కార్యాలు రాయటానికి ఈ భూమండలం సరిపోదు అనే మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. యోహాను సువార్త దయచేసి 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే చూడండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని వచ్చున్న యోహాను అనే భక్తుడు తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. అంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తను ఉన్న 3.5 సంవత్సరాల కాలంలోనే తను చేసిన కార్యాలు ఎన్ని అంటే అవి ఎన్నో ఉన్నాయంట, అనేకమైనవి. అంటే మనకి బైబిల్ గ్రంథంలో ఎవరైతే యేసు ప్రభువారికి సమీపంగా ఉండి చూసారో వారు రాసిన వారి అనుభవాలు మాత్రమే. అందుకని కొన్ని సందర్భాల్లో మత్తయి రాసిన మార్కు, లోక, యోహాను రాయలేదు. కొన్ని సందర్భాల్లో మార్కు రాసింది మత్తయి, లోక, యోహాను రాయలేదు. కొన్ని సందర్భాల్లో లోక రాసింది మత్తయి, మార్కు, యోహాను రాయలేదు. కొన్ని సందర్భాల్లో యోహాను రాసింది మత్తయి, మార్కు, లోక రాయలేదు. కొన్ని సందర్భాలు 3 రాశారు, కొన్ని సందర్భాలు 4 రాశారు, కొన్ని సందర్భాలు 2 రాశారు. ఈ సందర్భం అయితే మత్తయి 9వ అధ్యాయంలో మత్తయి కూడా ఈ మాట రాశాడు. మనం చదువుతున్న ఈ భాగం ఏదైతే ఉందో ఇది బైబిల్ గ్రంథంలో 3 సందర్భాల్లో రాయబడింది. మత్తయి సువార్త దయచేసి 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం సమయంలో మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూస్తే ఈ సందర్భం అక్కడ మత్తయి కూడా రాస్తూ వచ్చాడు. చదవండి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ. చాలు. అంటే ఇదే సందర్భాన్ని మత్తయి గారు కూడా రాశారు. ఇంకొక విషయాన్ని మనం చూస్తే లోకా గారు కూడా ఈ సందర్భాన్ని రాశారు. చూడండి, లోకా సువార్త దయచేసి 8వ అధ్యాయం, లోకా సువార్త దయచేసి 8వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చదవండి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఎవరి చేత స్వస్థత నందునది అయి ఆయన వెనుకకు వచ్చి చాలు. అంటే ఈ సందర్భాన్ని 3 వ్యక్తులు రాస్తున్నారు. మత్తయి గారు రాస్తున్నారు, మార్కు గారు రాస్తున్నారు, లోకా గారు కూడా రాస్తున్నారు. ఈ సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇది ఒక గెస్ట్ రోల్ గా దేవుడు పెట్టిన సందర్భంగా మనం చూస్తాం. అంటే ఒక సందర్భంలో మరొక సందర్భం మాట. ఇది ఒక సందర్భం అక్కడ జరుగుతుంది. ఏంటంటే సముద్ర తీరం ఉన్న చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయం. అసలు ఇది ఏ సందర్భంలో వచ్చిన సన్నివేశంగా మనం చూడొచ్చు అంటే రండి సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. ఆయన సముద్ర తీరమున ఉండగా
సమాజ మందిరపు అధికారులో యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలని ఆయన మిగులు బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళింది. ఇది ఆన్ ద వే అంటే ఒక సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద పడి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా నా కుమార్తె సావసిద్ధమైపోయింది, దయచేసి నీవు వచ్చి ఆమెను బ్రతికించాలి, ఆమెను బాగు చేయాలి, ఆమెను స్వస్థపరచాలి అని అడిగినప్పుడు యేసు ప్రభువు ఈ యాయీరు అనే వాని ఇంటికి బయలుదేరి వెళ్లే సందర్భంలో ఆన్ ద వేలో మార్గంలో జరిగిన ఒక సన్నివేశమే మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చదివిన రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ గురించిన సందర్భం. నేను అనుకుంటాను దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి విశ్వాసాన్ని లేదా ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తిలో ఉంటున్న అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని పెంపొందింప చెయ్యాలని దేవుడు ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ స్త్రీయే రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ. ఈ సందర్భంలో నేను ఒక 5 విషయాలు ఈ స్త్రీ గురించి నేను జ్ఞాపకం చేస్తాను. ఈ స్త్రీ ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా స్వస్థత పొందటానికి కారణాలు ఏంటి అని మనం చూస్తే 7 విషయాలు చూద్దాం అనుకున్నాం, కానీ వాతావరణం అనానుకూలంగా ఉంది కాబట్టి ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటి ఈ యొక్క స్త్రీ ఎలాగా స్వస్థత పొందింది, ఎలాగా మేలు పొందుకుంది, ఎలాగా తన జీవితాన్ని సంరక్షించుకుంది, ఎలాగా తన జీవితాన్ని దేవుని ద్వారా మేలు పొందుకోగలిగింది అని మనం చూస్తే ఒక 5 విషయాలు ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. నిజానికి ఈ స్త్రీ పేరేంటో రాయబడలేదు, ఈ స్త్రీ వివాహం జరిగిందా జరగలేదని రాయబడలేదు, ఈ స్త్రీ వయసు ఎంతో మనకు తెలియదు, ఈ స్త్రీ ఏ ప్రాంతానికి చెందిన స్త్రీయో కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ మనం చూస్తున్న సందర్భంలో మనం చూస్తే గనక ఈ స్త్రీ ఒక వ్యాధిగ్రస్తురాలుగా అయితే మనకి బైబిల్ పరిచయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో మొట్టమొదటి విషయాన్ని నేను మీకేం జ్ఞాపకం చేస్తానంటే, ఈ స్త్రీ తన వ్యాధిని గుర్తించిన స్త్రీ. మొట్టమొదటి ఎలాంటిదని చెప్పండి, ఈ స్త్రీ తన వ్యాధిని గుర్తించిన స్త్రీ. చూడండి, చాలా మంది జీవితాల్లో వారికి కలిగిన బలహీనత ఏంటో తెలిస్తేనే ఆ బలహీనత నుంచి బయటపడే అవకాశము ఉంది. ఈ వ్యాధి నేను అనుకుంటాను, బహుశా ఈ వ్యాధి గురించి నేను చెప్పాలనుకుంటున్న మాటలు కొన్ని ఉన్నాయి. ఈ వ్యాధి ఎలాంటి వ్యాధి అంటే ఇది పైకి చెప్పుకోలేని వ్యాధి. ఏ వ్యాధి చెప్పండి ఇది? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది రహస్యమైన వ్యాధి, మరుగైన వ్యాధి, కనబడని వ్యాధి. అందుకే పాత దినాల్లో దీన్ని బట్టంటు అని పిలిచారు. ఇది కనబడిన వ్యాధి. ఇప్పుడు చూడండి, నాకు ఒక జ్వరం అనుకోండి, ఇదిగో నా జ్వరం వచ్చిందని చూపించవచ్చు, కానీ ఈ వ్యాధిని చూపించడానికి లేదు, కనపరుచుకోవడానికి లేదు, చెప్పుకోవటానికి లేదు, ఎవరికి చెప్పుకున్నా అంటే చూపించే అవకాశము లేదు. అంటే ఒక రహస్యమైన వ్యాధిగ్రస్తురాలు అని ఆ స్త్రీ గుర్తించింది. రెండోది, ఈ వ్యాధి గురించి నేనేం చెప్పాలనుకున్నానంటే ఇది దీర్ఘకాలపు వ్యాధి. ఏం వ్యాధి చెప్పండి? దీర్ఘకాలపు వ్యాధి. ఎంతకాలం ఉంది? ఎంతకాలం ఉంది వ్యాధిగ్రస్తురాలమ్మా? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు, 4380 దినాలు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం చెప్పాలంటే. అంటే కొన్ని వేల దినాలు. సహజంగా మనకి ఒక జ్వరం వచ్చి తగ్గలేదు అనుకోండి, ఒక వారం ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం, అమ్మో నాయన ఇది వైరల్ ఫీవర్ ఏమో అనుకుంటాం. ఒకవేళ మనకి ఏదైనా జ్వరం వచ్చి ఒక 5 నెలల వరకు జ్వరం తగ్గకపోతే ఏమనుకుంటాం, ఓయమ్మో ఇదంతా. అదే మనకి ఏదైనా అనారోగ్యం కలిగి ఆ అనారోగ్యంలో దగ్గర ఒక 5 సంవత్సరాలు మనకి ఆ వ్యాధి నుంచి మనం బయటకు రాకపోతే మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? కృషించిపోద్ది కదా. ఏం చేయాలి అర్థం కాదు, ఇక అయిపోయింది అనుకుంటాం. ఇక మనం చుట్టుపుట్టు మాట్లాడు ఏదో పాపం చేసి ఉంటాడు, అందుకే అతను బయటకు రాడు. రకరకాల నేను అనుకుంటున్నా, బహుశా 12 సంవత్సరాల నుంచి ఈ స్త్రీ ఎంత కృషించిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. నేను అనుకుంటాను, ఒకవేళ తనకి భర్త ఒకవేళ పెళ్లి అయ్యుంటే, ఒకవేళ తన భర్త ద్వారా ఎన్ని సమస్యలు ఎదుర్కొందో, తన కుటుంబ సభ్యులు, తన ఇరుగు పొరుగు వారితో ఎవరికి చెప్పుకోలేక కృషించిపోతూ
ఇంకా ఈ వ్యాధి గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ వ్యాధి తన జీవితాన్ని ఇంకా బలహీనపరిచేసింది, బాధపరిచింది. అందుకే శరీరంలో ఆ బాధ తొలగినట్టు వెంటనే ఆమెకు అర్థమైపోయింది. మార్కు సువార్త దయచేసి 5వ అధ్యాయం, దయచేసి సమయంలో 29వ వచనాన్ని మనం చదవగలిగితే చదవండి. వెంటనే ఆమె రక్తధార కట్టాను కనుక తన శరీరములోని ఆ బాధ, అంటే ఇప్పుడు ఈ వ్యాధి ఎలాంటి వ్యాధి అంటే బాధపరుస్తా ఉంది. వ్యాధి ఏం వ్యాధి అని చెప్పండి? ఇది బాధపరిచే వ్యాధి, దీర్ఘకాలపు వ్యాధి, కృషించిపోయే వ్యాధి, మరుగైన వ్యాధి. అందుకే చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రతి మానవుడు ఒక వ్యాధితో బాధపడుతున్నాడు అనే విషయాన్ని బైబిల్ చెప్పింది ఎంతో స్పష్టంగా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం చదువు. జెర్మియా చాప్టర్ 17:9 చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో ఈ స్త్రీ అయితే పైకి బాగానే అందరితో మాట్లాడుతూ ఉంది, అందరితో మాట్లాడుతూనే ఉంది, అందరూ ఉన్న స్థలంలో నివసిస్తూ ఉంది. కానీ తనలో కనపడని వ్యాధి ఉందని, ఆ వ్యాధి ద్వారా తనెంతో నష్టపోతుందని, ఆ వ్యాధి ద్వారా తనెంతో కృషించిపోతుందని, ఆ వ్యాధి ద్వారా తనెంతో బాధపరచబడుతుందని, ఆ వ్యాధి ద్వారా తనెంతో అవమాన పాలవుతుందని ఆ స్త్రీ గుర్తించింది. ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవాలంటే, ఒక వ్యక్తి తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలంటే, ఒక వ్యక్తి తన జీవితంలో నిజమైన దీవెన ఆశీర్వాదాన్ని చూడాలంటే, ఈ మొట్టమొదటి అనుభవం ఈ భూమి మీద ఉంటున్న ప్రతి మనిషిలోకి రావాలి. ఏంటంటే, నేను ఒక వ్యాధిగ్రస్తుడను అనేది గుర్తించాలి. ఈరోజు మనకి భౌతికమైన వ్యాధులు లేకపోవచ్చు, కానీ మన ఉదరము, మన ఆంతర్యములో ఒక భయంకరమైన వ్యాధి ఉందంట. అది ఘోరమైన వ్యాధి అన్నాడు. ఏం వ్యాధి ఏదంటే అది ఘోరం. ఆ వ్యాధి పేరే పాపం. చెప్పండి, ఏ వ్యాధి అండి అది? పాపం. పాపం వ్యాధి కూడా అంతే, ఎవరికి చెప్పుకోలేము. ఎవరిలో ఏ పాపం ఉంది ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మనలో ఒకరిలో ఏ పాపం ఉందని తెలిస్తే మనం కలిసి ఉంటామా? బండి ఎక్కించుకుంటాం, కనీసం మాట్లాడతామా, ప్రైవేట్ చెప్తామా? కానీ ఈ వ్యాధి కనబడదే. ఈ వ్యాధి జన్మతో వచ్చింది. చాలా మంది ఈ వ్యాధితో 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆ వ్యాధితో జీవిస్తూనే ఉన్నారు. కానీ ఆ వ్యాధి నుంచి ఆ మానవుడు బయటకు రాలేకపోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనందరి వ్యాధిని ఆయన భరించడానికి. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో ఆయన వ్యాధిని అనుభవించువాడుగా మారాడు శిలువ మీద. చదవండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం దయచేసి 3వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను. చాలండి, ఇప్పుడు ఆయన ఏమనిపించాడు శిలువ మీద? మనందరి పాప వ్యాధి ఆయన శిలువ మీద భరించాడు. అందుకే యెహోవాకి ఇష్టమైన కార్యం ఏంటి అంటే 10వ వచనం కూడా చదవండి. యెషయా గ్రంథం 53:10. అతను నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను, ఆయన అతనికి ఏం కలిగి చేశాడండి? వ్యాధి. ఏంటి వ్యాధి? మానవుల పాపపు వ్యాధిని యేసయ్య శిలువ మీద మన కొరకే మోసాడు. అది దేవుని ఏర్పాటు అనే విషయాన్ని గుర్తించాలి. అమలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలానికి రాకుండా దూరం నుంచి ఉంటున్నప్పటికీ కూడా, ఒకవేళ ఈ స్థలానికి వచ్చిన వ్యక్తి నీవెవరైనప్పటికీ కూడా నీ విషయాన్ని గుర్తించాలి. ఏంటి అంటే మనము జన్మతోనే పాపం అనే వ్యాధితో జీవిస్తున్నాము. పాపం అనే వ్యాధి పైకి కనిపించినప్పటికీ కూడా పాపం అనే వ్యాధి నీ జీవితాన్ని కృషింపజేస్తూ ఉంది. పాపం అనే వ్యాధి ద్వారా నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని పొందలేని స్థితిలో నీ జీవిస్తున్నావు. ఈ భూమి మీద నీకు ధనం ఉండొచ్చు, కానీ ఈ భూమి మీద నీకు భౌతికమైన ఆరోగ్యపరమైన అన్ని ఉండొచ్చేమో, కానీ ఈ భూమి మీద నీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చేమో, కానీ ఒక విషయాన్ని గుర్తించాలి. నీ హృదయం ఉంటున్న పాపం అనే వ్యాధి ద్వారా నిజమైన శాంతిని, నిజమైన సమాధానాన్ని, నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషకరమైన జీవితాన్ని నీవు జీవించలేకపోతున్నావు. ఈ పాపపు వ్యాధితో నీవు ఉన్నావనే వాస్తవాన్ని నీవు గుర్తించాలి. ఇది మొదటి విషయం.
ఆ స్త్రీ ద్వారా మనం నేర్చుకుంటాం. ఆమె పాపం, ఆమె వ్యాధిగ్రస్తురాలు అని గుర్తించింది. రెండవది, ఆ స్త్రీ గురించి నేను చెప్పాలనుకున్నాను. చూడండి, మార్కు సువార్త ఆమె వ్యాధిగ్రస్తురాలని గ్రహించడమే కాదు కానీ రెండోది, ఆ స్త్రీ గురించి నేను చెప్పాలనుకున్నాను. చదవండి, మార్కు సువార్త దయచేసి 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగేదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడిన. చాలని. ఇప్పుడు రెండవది, ఆ స్త్రీ గురించి నేను చెప్పాలనుకున్న రెండవ విషయం ఏంటి అంటే, ఒకటి, ఆమె వ్యాధిగ్రస్తురాలు అని గ్రహించింది. ఏ రాత్రి కూడా మనమందరము కూడా పాపం అనే వ్యాధితో జీవిస్తున్నామని సత్యాన్ని రాత్రి ఈ స్థలంలో కూర్చున్న వ్యక్తులు అయినప్పటికీ కూడా, ఈ స్థలానికి రాకుండా దూరం నుంచి ఉంటున్న వ్యక్తి అయినప్పటికీ కూడా నీవు గ్రహించాలి. నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే, నీ జీవితంలో పాపం అనే వ్యాధి ఉంది. రెండవది, మనం చూస్తే ఆ స్త్రీ గురించి నేను చెప్పాలనుకున్న రెండో మెట్టు లేదా రెండో విషయం ఏంటంటే, ఆ వ్యాధి నుంచి ఆమె బయటకు రావాలని ఆశపడింది. ఏం చేసిందని చెప్పండి? ఆ వ్యాధి నుంచి ఆమె విడుదల పొందాలనుకుంది, బయటికి రావాలనుకుంది, స్వస్థపరచబడాలనుకుంది. ఈరోజు చాలా మంది మనిషి వ్యక్తిగతమైన పాపిని అందరికీ తెలుసు. చూడండి, ప్రతి మత గ్రంథం, నాట్ ఓన్లీ బైబిల్, కేవలం బైబిల్ మాత్రమే కాదు కానీ ప్రతి మత గ్రంథం చెప్తుంది ఏంటంటే, మానవుడు జన్మతో పాపి, మానవుడు జీవిత క్రియలను బట్టి పాపి, పాపంలో పుట్టాడు, పాపంలో పెరిగాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో తన జీవితాన్ని అనుభవిస్తున్నాడనే వాస్తవం భూమి మీద ఉన్న ప్రతి మనిషికి తెలుసు. అయితే విషయం ఏంటంటే, చాలా మంది పాపం నుంచి బయటికి రావాలనే ఆశ వాళ్ళలో ఉన్నటారా? లేదు. చాలా మంది జీవితంలో పాపము నుంచి బయటికి రావాలనే ఆశ చాలా మందికి లేదు. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈమె వ్యాధిగ్రస్తురాలని గుర్తించడమే కాదు కానీ ఈమె వ్యాధి నుంచి బయటికి రావాలని ఆశపడింది. ఎలా చెప్పొచ్చు అంటే, ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు చెప్పారేమో, అమ్మా ఇదిగో నీకున్న వ్యాధిని తగ్గాలంటే వెంకటపురంలో నాటు వైద్యం దొరుకుద్ది, అది కనుక ఒక్క వండేసుకున్నామంటే చాలు, ఇట్టే లేచి నడుస్తావు, ఇట్టే బాగైపోతుందని చెప్పారు. వెంకటపాలెం వచ్చింది, లాభం ఉందా? లేదు. దొండపాడు చెప్పుంటారు, దొండపాడులో పేదరి గారు ఏదో ఒక మంది వచ్చి ఉంటది, లేదు. అన్నీ అయిపోయినాయి. నాకు అనిపిస్తా ఉంది, నేను అనుకుంటాను ఆ స్త్రీ చాలా ధనవంతురాలు. తను చాలా విషయాలు కోల్పోయింది. బాగానే మనం చూస్తే, ఇది టైం కాదు చెప్పడానికి. తను ఏం కోల్పోయిందంటే, ఆనందం కోల్పోయింది, ఆరోగ్యం కోల్పోయింది, ఆస్తి పాస్తులు కూడా కోల్పోయిందని చెప్పాలి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు డాక్టర్లను తిరిగింది? ఎన్ని సంవత్సరాలండి? మనం 12 సంవత్సరాలు అవసరం, 12 నెలలు డాక్టర్లను తిరిగితే చాలు, మన దగ్గర ఉన్నంత అయిపోతుంది. అవునా కదా? 12 నెలల, అసలు 12 నెలలు తిరిగామంటే గ్రేట్. మొన్న శివనాగులు అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే, అన్న ఈ మణిపాలలో చాలా మోసం చేశారన్న, చాలా లక్షల ఖర్చు అయిపోయింది కానీ అబ్బాయికి 1% కూడా లాభం లేదు, ఆపరేషన్ అంతా మోసం చేశారన్న, మళ్ళా బెంగళూరులో చేయాలని బాధపడుతుంటే నాకు అనిపించింది. చూడండి, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, చాలా వరకు ఖర్చు పెట్టారంట. 8 లక్షలు చెప్పారు, గుర్తులేదు నాకు. 17 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టాము, జీరో, అసలు ఏమీ చేయలేదు, మోసం చేశారన్న అని చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. అంటే గట్టిగా వాళ్ళు ఒక 4-5 నెలలు అనుకున్నాం, 4-5 నెలలకే కొన్ని లక్షలు ఖర్చు పెట్టారంటే ఈమె ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది? 12 సంవత్సరాలు అనేక వైద్యుల చేత. చెన్నై వెళ్ళిందేమో, హైదరాబాద్ వెళ్ళిందేమో, బొంబాయి వెళ్ళిందేమో, ఎక్కడ పడితే అక్కడికి లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు. ఒకవేళ ప్రియులరా, నీ జీవితంలో ఈ పాపం అనే వ్యాధిని తొలగించుకోవాలని, పాపం అనే వ్యాధి నుంచి బయటికి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు. ఈ రాత్రి పాపం నుంచి విడిపించబడాలి, నిజమైన సంతోషాన్ని పొందుకోవాలి, నిజమైన సమాధానాన్ని పొందుకోవాలి, నాలో ఉన్న పాపం పోవాలని నీవెన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయి లాభం లేక ఈ పాపం నుంచి విడుదల పొందలేకపోతానని అనుకుంటున్నావా? చిన్న పాపం రకరకాలుగా ఉంది. కొంతమందికి తాగుడు, కొంతమందికి వ్యభిచారం, కొంతమంది సిగరెట్, కొంతమందికి దుర్వ్యసనాలు, కొంతమందికి చెడ్డ సినిమాలు, చెడ్డ స్నేహాలు, అపవిత్రమైన జీవితం.
నేను అనుకుంటున్నా బహుశా ఈ రాత్రి త్రాగుడు నుంచి విడుదల పొందలేక, చుట్ట బీడి నుంచి విడుదల పొందలేక, రకరకాల వ్యసనాల నుంచి విడుదల పొందలేక ఎన్నో ప్రయత్నాలు చేసేవేమో, కానీ లాభము లేదేమో. చూడు, కొంతమంది రకరకాల వేరులు కూడా తింటున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే అవి తింటే ఇంకా మళ్ళీ ఎప్పుడు తాగరంట. ఒకసారి ఒక ఆయన ఏదో ఒక బాటిల్ తీసుకొచ్చింది. ఏంటమ్మా ఈ బాటిల్ అంటే, అన్న ఇది తాగిస్తే చాలు మీ భర్త తాగుడు ఖచ్చితంగా మానేతాడని చెప్పారంట. తీసుకొచ్చి చాలా విలువ ఖర్చు పెట్టి తీసుకొచ్చింది, అదొక మూత్రం. నేను అనుకుంటాను, ఎన్ని తీసుకొచ్చినా మనిషి పాపం నుంచి విడుదల పొందగలడంటే అసాధ్యం. బైబిల్ చెప్పేది అదే. ఈ రోజు నేను అనుకుంటాను, ఆమె అనేకమైన స్థలాలకు వెళ్ళింది, అనేకమైన డాక్టర్లను సంప్రదించింది, అనేకమైన ధనాన్ని ఖర్చు పెట్టింది, అనేకమైన ప్రయాణాలు చేసింది, లాభం లేదు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఈ స్థితిలో ఉన్నావా? అనేక స్థలాల్లో తిరిగావా? అనేక స్థలాల్లో అనేక వ్యక్తుల్ని కలిసావా? ఎంతో ప్రయత్నించావా విడుదల పొందాలని? కానీ ఉపయోగం లేదా? అయితే ఈ రాత్రి ఇంకొక విషయం ఆమె గురించి చెప్పాలి. రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ గురించి చెప్పాల్సిన మూడో విషయం ఏంటంటే, తను ఒక రోగి అని గుర్తించింది, ఆ రోగం నుంచి బయటపడాలని ఆశించింది. మూడో విషయం ఏంటి అంటే 27వ వచనాన్ని నేను చెప్తాను, చదవండి. ఆమె యేసును గురించి విని, చాలు. ఇప్పుడు ఇంకొక మెట్టు మనం చూస్తాం. ఆమె రోగిని గుర్తించడమే కాదు, ఆమె రోగం నుంచి విడుదల పొందాలని ఆశించడమే కాదు, మూడోది యేసును గూర్చి ఆమె విని, చాలు. ఈరోజు నేను అంటాను, చూడండి, ఆమె ఒక చిన్న పని చేసింది. ఏం చేసింది చెప్పండి? వింది, అంతే. ఏం మాట్లాడింది? ఏది పడితే అది కాదు ఆమె వింది. ఏమైందండి? యేసును గూర్చి వింది. ఈరోజు చూడండి, లోకంలో ఉదయం లేచి కానీ సాయంత్రం పడుకునే వరకు మనిషి అనేకమైన వార్తలు వింటాడు. కొన్ని దుఃఖాలు కలిగిస్తాయి, కొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి, కొన్ని భయాన్ని కలిగిస్తాయి. రకరకాల వార్తలు ఉన్నాయి, ఉన్న వార్తలు ఉన్నాయి, లేని వార్తలు కూడా ఉన్నాయి, నిజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, చాలా వార్తలు ఉన్నాయి. అయితే రాత్రి నేను అంటున్నాను, ఈమె విన్న వార్త ఎలాంటి వార్త అంటే సత్యమైన వార్త. ఏ వార్త అని చెప్పండి? సత్యం, ఉన్నది ఉన్నట్టే. ఏమైనా ఉంటుంది నేను అనుకుంటాను. యోదయ సమరయ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యాలు కళ్ళారా చూసిన వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు, అమ్మా 12 సంవత్సరాల నుంచి డబ్బులు ఖర్చు పెట్టావా? అయ్యో మా తల్లి, పక్కనే ఉన్నాడమ్మా, ఎవరో యేసయ్య. ఆయన దగ్గరికి వెళ్తే కుంటోళ్ళు నడుస్తున్నారు, మోగోళ్ళు మాట్లాడుతున్నారు, చనిపోయిన వారు లెగుస్తున్నారు, పక్షవాయు కలిగిన వాడిని లేవనెత్తుతున్నాడు, ఊచ చేయగలిగిన వాడిని బాగు చేస్తున్నాడు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు. నేను అంటాను, ఈ రాత్రి ఒకవేళ నీకు కలిగిన పాప రోగం నుంచి విడుదల పొందాలని ఆశించి నీకున్న ధనమంతా ఖర్చు పెట్టి అనేక స్థలానికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టి నీ జీవితంలో ఏమాత్రం మార్పు లేకుండా, నీకు అనేకమైన రకరకాల వ్యాధులతో ఇంకా స్వస్థత లేకుండా, డాక్టర్లు కూడా మా వల్ల కాదని చేతులు తెస్తున్న వ్యాధులతో బాధపడుతున్నావు, ఈ రాత్రి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి మరింత ఏమైందని చెప్పనా, ఇంకా అప్పుడు ఉన్న ఆరోగ్యం కంటే ఇంకొంచెం పోయినట్ట తిరిగి 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 ఆమెకున్నది ఒక 50% వ్యాధి బాధతో బాధపడుతుంటే ఇంకా కొంత ఏమైంది. అందుకనే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనంలో వ్యాధి కృషింపజేసేసేదంట. చూడండి, యోబు గ్రంథం దయచేసి 33వ అధ్యాయం 19వ వచనంలో మనం చదవండి. వ్యాధి చేత మంచం ఎక్కుట వల్లను ఒకని ఎముకలు ఎడతెగని నొప్పులు కలుగుట వల్లను వారి శిక్షణ. అంటే వ్యాధి చేత ఒక వ్యక్తి మంచం ఎక్కితే వల్ల అతనికి ఎంత నొప్పులు. అందుకే యెషయా 10లో 10:18 అనుకుంటా, కృషించిపోయే మాట అని ఏమంటాడు. చూడండి, యెషయా గ్రంథం దయచేసి 10వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ఒకడు వ్యాధిగ్రస్తుడే కృషించిపోవనట్లుగా ఏమన్నాడండి? వ్యాధి ఏం చేస్తుంది? మనిషిని ఏం చేస్తుంది? క్షీణింప దినదినం ఏం చేస్తుంది? కృషింపు చేస్తుంది, ఎముకలు నొప్పులు. అందుకని యోబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే యోబు గారు అన్నాడు, అయ్యో నా మూలుగు కంటే నా వ్యాధి నాకు భారంగా ఉంది. 23వ అధ్యాయం యోబు గ్రంథం మొదటి వచ్చిన యోబు గ్రంథం దయచేసి 23 చదవండి. మొదటి వచ్చిన మనం చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. అప్పుడు యోబు
ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను, నేటి వరకు నేను మొరగిడుచు తిరుగుబాటు చేస్తున్నాను, నా వ్యాధి అంటే వ్యాధి ఒక భారభరితమైందా? ఎస్. వ్యాధి నొప్పులు కలిగి చేస్తుందా? ఎస్. వ్యాధి కృషింపు చేస్తుందా? ఎస్. నిజమే, బైబిల్ చెప్తున్న మాటలు. ఇంకా కుదరని రోగం అని కూడా బైబిల్ చెప్పాడు. అమ్మాయి రాత్రికాల సమయంలో ఒకవేళ పాప వ్యాధి కాకపోయవచ్చు, నీ జీవితంలో భౌతికమైన శరీరానికి అనేకమైన వ్యాధులతో ఈ రాత్రి బాధపడుతున్నావా? ఎవరు నన్ను బాగు చేసే వ్యక్తి? నీ వ్యాధిని బట్టి నీ ఇంట్లో ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా? అందరు నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? నీ కోసం ఇన్ని ఖర్చు పెట్టాను, అన్ని ఖర్చు పెట్టాను. ఈ మధ్యకాలంలో ఒక ఇంటి విజిటింగ్కి వెళ్ళాను. ఈ వారంలో ఒక ముసలామా, ఆమె ఎంతో బాధపడుతుంది, అరుస్తా ఉంటే నేను ఆ బంగారా నేను బేదరికర్ వెళ్ళాం. మొత్తానికి ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్తే వాళ్ళ కోడలు వచ్చింది. అబ్బో, ఏమని బట్టి ఇంట్లో కూడా ఉండబుద్ది కాదు, వెళ్ళిపోలేకపోతున్నా బయటికి. అరవద్దు, సైతాన్ని పెట్టింది కాదు. నాకు భలే బాధ అనిపించింది. ఎందుకంటే అరే, ఆ వయసులో నువ్వు వస్తే నీకు అర్థమవుతుంది, ఆ వయసులో నువ్వు వస్తే నీకు అర్థమవుతుంది. సైతాన్ని పట్టింది అసలు ఏమో, నేను బట్టి ఇంట్లో కూడా ఉండబుద్ది కావట్లా. మా ఆయన అయితే ఇంట్లో కూడా రావట్లేదు, బయటే ఉంటున్నాను. నాకు అనిపించింది వ్యాధి కృషింపు చేస్తుంది. వ్యాధి ఉన్న వ్యక్తికి నొప్పులు ఉంటాయి, వ్యాధి ఉన్న వ్యక్తికి బలహీనత ఉంటుంది. నిజమే. ఆ వ్యాధితో ఉన్న వ్యక్తి ఎంత బాధపడతాడని ఆ పరిస్థితుల్లో ఎవరు వెళ్తారో వాళ్ళకి అర్థమవుతుంది. నేను అనుకుంటున్నా బహుశా 12 సంవత్సరాలు డాక్టర్ల చేత తిరిగి ఎంతో ఖర్చు పెట్టి ఏమి ప్రయోజనం లేకుండా మరింత కృషించిపోయిన ఆ స్త్రీకి వినబడిన వార్త ఏంటంటే యేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ రాత్రి ఒకవేళ అమ్మా స్నేహితులారా, సహోదరులారా, మా ప్రియమైన గ్రామస్తులారా, మా ప్రియమైన దొండపాల్లో నివసిస్తున్న సహోదరులారా, ఈ రాత్రి నీ జీవితంలో ఒక గొప్ప మార్పు ఎలా కలుగుతుందంటే ఈ వార్త, ఆ రోజు ఆ స్త్రీ విన్న వార్త ఈ రాత్రి మీకు చెప్తున్నాం. ఏంటంటే యేసు ఉన్నాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించుని గనుక పాపం అనే వ్యాధితో జీవిస్తున్న ప్రతి మానవుని పాపం నుంచి విడిపించే శక్తి కలిగిన వాడు, పాపం లేని వాడు ఒక్కరు మాత్రమే ఈ లోకంలో జీవించి పవిత్రమైన రక్తాన్ని శిలువలో చిందించి ఆయన చిందించిన రక్తం ద్వారా ప్రతి మనిషికి ఆ పాపం నుంచి విడిపించగలిగిన శక్తివంతుడైన యేసు ఉన్నాడు. యేసు అనగా ఎవరంటే అందరినీ స్వస్థపరచు అధికారం కలిగిన వాడు. ఆయన ఒక్క మాట అంటాడు చాలు, లేచి నీ పరిపెత్తుకుని నడు అంతే. లేచి నీ పరిపెత్తుకుని నడు. భర్తమై ఒక గుడ్డివాడు వచ్చాడు, లేచాడంతే. లాజరు సమాధిలో ఉన్నాడు, లాజరు బయటికి రా, వచ్చాడంతే. మాట అంటే యేసయ్య మాటలో ఏముంది చెప్పండి? శక్తి ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ భౌతికమైన వ్యాధి ఉండొచ్చు, ఆత్మ సంబంధమైన వ్యాధి ఉండొచ్చు, పాప వ్యాధి ఉండొచ్చు, శరీర సంబంధమైన వ్యాధి ఉండొచ్చు, నడువు నొప్ప, కాలు నొప్ప, చేతి నొప్ప, ఇంకే రోగమైనా నిన్ను బాగుపరిచే శక్తి కలిగిన అధికారం కలిగిన దేవుడు యేసు మాత్రమే. యేసు దగ్గరికి వచ్చావంటే నీ జీవితంలో గొప్పదైన అద్భుతమైన కరమైన మార్పులు ఈ రాత్రి నువ్వు చూడగలవనే విషయాన్ని నేను విజ్ఞాపనం చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం కూడా ఆ స్త్రీ గురించి చెప్పాలి. 4వది ఏంటి ఆ మాట అంటే చదవండి, 27వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 27 చదవండి. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకుని చాలండి. ఇప్పుడు 4వది ఆమె గురించి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మొదటిది ఆమె యొక్క వ్యాధిగ్రస్తులను గ్రహించింది. ఈ రాత్రి అది గ్రహింపు మనకు ఉండాలి. రెండవది ఆ వ్యాధి నుంచి బయటపడాలని ఆశించింది. ఈ కోరిక మనలో ఉండాలి. ఈ పాపం నుంచి మనం బయటపడాలి. ఈ పాపంలో ఉంటే పాపం ద్వారా వచ్చే నరకం ఉంది. ఒక వ్యక్తి పాపంలో చనిపోతే అగ్నిగంధకలతో మండే గుండం ఉంది. నీ త్రాగుడు, నీ వ్యభిచార సంబంధమైన జీవితం, నీ అబద్ధకరమైన జీవితం, నీకు కలిగిన వ్యసనాలు నేను నిత్య నరకానికి తీసుకెళ్తున్నాయి. కనుక నీవు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడవది ఆమె యేసుని గూర్చి వింది. ఈ రాత్రి యేసు ఎవరో నేను తెలియజేస్తున్నాను. పాపం నుంచి విడిపించే అధికారం కలిగిన వాడు యేసు. రోగం నుంచి విడిపించే శక్తి కలిగిన వాడు యేసు. 4వ స్త్రీ గురించి నేనేం చెప్పాలనుకున్నా అంటే ఆమె తనలో తాను అనుకుంది. ఏమనుకుందో తెలుసా? ఏమనుకుందో చూడండి. నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా. ఎంత విశ్వాసం అండి. అందుకని యేసు ప్రభు అదే మాట చెప్పాడు అక్కడ. ఏం చెప్పాడంటే 34 వచ్చిన ఏమన్నాడంటే అందుకైనా కుమారి నీ విశ్వాసం. ఇప్పుడు చూడండి ఆ స్త్రీ గురించి చెప్పే 4వ విషయం ఏంటంటే ఆమె నమ్మింది. విన్న మాటలో ఏం చేసింది?
నమ్మేది విశ్వాసం. అందుకే రోమపత్రికలో మనం చూస్తాం, వినుటం వలన ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసం. అది క్రీస్తుని గురించిన వార్త. ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే, ఈ రాత్రి నువ్వు విశ్వసించగలిగితే, ఈ రాత్రి ఇది నిజమనే సత్యం నువ్వు విశ్వసించగలిగితే, నా జీవితంలో ఉన్న పాపం నుంచి విడిపించగలిగిన వాడు యేసు అని ఈ రాత్రి నమ్మితే, నా జీవితంలో ఉంటున్న వ్యసనాల నుంచి, నా జీవితంలో ఉంటున్న త్రాగుడు నుంచి, నా జీవితంలో ఉంటున్న రకరకాల బలహీనతల నుంచి, నా జీవితంలో ఉంటున్న వ్యాధుల నుంచి విడిపించగలిగిన వాడు యేసు అని నువ్వు నమ్మగలిగితే, అపోలో డాక్టర్ కంటే గొప్పవాడని నువ్వు నమ్మగలిగితే, అంటే అర్థమైందా? యేసుప్రభు ఎవరంటే నేను అనుకుంటాడు అసలు ఆయనకి ఒక లెక్క, అంటే ఒక లిమిట్, పరిమితి కలిగిన దేవుడు కాదు. ఆయన జ్ఞానం మితి ఉందంటారా? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు అంటే, ఆయనకి నువ్వు లిమిటెడ్ ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఆయన బాగు చేయలేని వ్యాధి లేదు, ఆయన క్షమించలేని పాపి లేడు, ఆయన సహాయం చేయలేని వ్యక్తి లేడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన సర్వాధికారి. ఈ రాత్రి నువ్వు నమ్మితే, ఒకవేళ ఈ రాత్రి నీ వ్యాధిని బట్టి నీ ఇంట్లో నిన్ను చిన్నచూపు చూసారేమో, అందరూ చీ అంటున్నారేమో, నీతో ఎవరు మాట్లాడట్లేదేమో, నేను అందరూ ఛేదించుకుంటున్నారేమో, ఈ రాత్రి నువ్వు నమ్ము, నన్ను స్వస్థపరచువాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒకవేళ నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలన అయితే అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నమ్ముట నీ వలన అయితే. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా కొంతమంది జీవితంలో నమ్మట్లేని కారణాలను బట్టి ఆయన ఏ కార్యాలు చేయట్లేదు. ఈ రాత్రి నువ్వు నమ్మితే, మన దేవుడు ఎలాంటి వాడంటే శూన్యము నుంచి సృష్టిని తెచ్చిన వాడండి. ఇప్పుడు ఇంత పెద్ద ఆకాశం, ఇంత పెద్ద భూమి, ఇంత పెద్ద ఏమంటారు నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? శూన్యం, ఎంప్టీ, కలుగునుగాక. ఎక్కడి నుంచి? అవంతటా అవే వచ్చినాయి. శూన్యములోంచి సృష్టిని తెచ్చిన దేవుడు మన దేవుడు. ఆరిన నేలను నడిపించగలిగిన వాడు మన దేవుడు. 40 సంవత్సరాలు ఒక్కరు కూడా పొయ్యి ముట్టించుకోకుండా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని 3 పూట్ల హ్యాపీగా, అది కూడా మామూలు మాసం కాదు, పూరీలు అంటే చక్కని ఆహారంతో పోషించిన వాడు. ఏం పేదరు గారు, ఏం ఆహారం? ఈ రోజు కాదు, ఆ రోజు ఏం ఆహారము? పూరీలతో నేను కూడా మాంసం. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి నమ్మలేకపోతే మనకంటే భూమి మీద దౌర్భాగ్యాలు ఎవరో? నమ్ముట నీ వల్లైతే, అమ్మా ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు యేసుని నువ్వు నమ్మితే, ఈ రాత్రి నీ వ్యాధి నుంచి విడిపించగలిగిన వాడు యేసుని నమ్మితే, ఈ రాత్రి నీ కుటుంబంలో సమాధానం ఇచ్చేవాడు యేసుని నమ్మితే, ఈ రాత్రి నీ భర్తను మార్చగలిగిన వాడు యేసుని నమ్మితే, ఈ రాత్రి నీ గ్రామాన్ని మార్చగలిగిన వాడు యేసుని నమ్మితే, ఈ రాత్రి నీ కుటుంబంలో ఉన్న కలవరాన్ని తీసివేసే వ్యక్తి యేసుని నువ్వు నమ్మితే, ఈ రాత్రి డాక్టర్లు కూడా మా వల్ల కాదని చెప్పిన వ్యాధి నుంచి విడిపించగలిగిన వాడు యేసుని నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే ఈ రాత్రి దేవుడు ఏ కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ స్త్రీ గురించి చెప్పే 4వ విషయం ఏంటంటే, ఆమె నమ్మింది. అలాంటి గొప్ప విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చింది. ఆఖరిది 5వది ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది. చూడండి ఎలా వచ్చింది అంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఎలా వచ్చిందంటే 33వ వచనంలో మనం చూస్తే గనక, చదవండి మార్కు సువార్త 5:33. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగి భయపడి వణుకొచ్చు ఆయన ఎదుట సాగిలపడి. చూడండి ఎలా వస్తుందంటే ప్రభు దగ్గరికి? భయం, విశ్వాసం, వణుకు, విధేయత, ఆరాధన బుద్ధి. ఒక వ్యక్తి యేసు దగ్గరికి ఎలా వస్తే కనుక ఈ వైఖరితో నిజంగా నమ్మి, నిజంగా భయభక్తులతో, నిజంగా విశ్వాసంతో, నిజంగా హృదయంలో ఆరాధన హృదయంతో నింపబడి యేసు దగ్గరికి వచ్చి ఆయన వెనక మాత్రం వస్త్రము చెంగును ముడితే ఏమైపోయిందండి? కరెంట్ షాక్ వెళ్ళిందండి. ఏంటిది? పవర్. ఏం పవర్? మన వస్త్రాలను ముడితే చెమటకం పోతుంది, మళ్ళీ రాదు. కానీ యేసు వస్త్రాల్లో ఏముంది చెప్పండి? మహిమ. ఏస్తే అంటాడు, నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఈ రాత్రి నేను అంటాను, అందుకే యేసు ప్రభువు జీవించిన దినాల్లో మీరు చూస్తే కనుక ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన ఉమ్మిలో శక్తి ఉంది. ఒకసారి ఆయన ఉమ్మేసటని గుడివాడి కళ్ళు ఎట్టంటగానే ఏమైంది? ఒకసారి అప్పుడప్పుడు ఊరికి లేదా ఊరికే కలుసుకో ఎట్ట అంటా ఉంటా సరదాగా. నేను మనములు ఏమంటే, మనములు అంటే ఈ వైరస్లు ఉంటాయి, ఆయనములు ఏమంటది? శక్తి. ఆయన వస్త్రంలో శక్తి, ఆయన ఉమ్ములో శక్తి, ఆయన మాటల్లో శక్తి.
ఆయన చూపుల శక్తి, ఆయన ఏం చేసినప్పటికీ కూడా ఈ రాత్రి నేను అంటాను, అలా గనక ఈ రాత్రి నువ్వు నమ్మి యేసయ్య దగ్గరికి వస్తే తర్వాత నువ్వే సాక్ష్యం చేస్తావు. ఇప్పుడు ఆమె మడిగా ఉండలేకపోయింది, దాక్కుని ఉండలేకపోయింది. ఎవరు నన్ను ముట్టింది అంటే అప్పుడు శిష్యులందరూ వచ్చి, ఏంటయ్యా పొద్దు నుంచి ఎలా అంటావు, అసలు నీ మీద ఎంతమంది పడ్డామో నాకే లెక్కలేదు, ఇంతమంది జనసందోహంలో నా మీద పడ్డారు. లేదు, నాలోంచి ఏమెళ్ళింది? ప్రభావం. ఎప్పుడు అమ్మో తను మరుగై ఉండలేక ఆమె వచ్చి తన సాక్ష్యమంతా, ఈ రాత్రి నువ్వు గనక నీ వ్యాధులు గుర్తించగలిగితే, ఈ రాత్రి నువ్వు గనక ఆ వ్యాధి నుంచి విడిపించాలనుకుంటే, ఈ రాత్రి నువ్వు గనక ఈ యేసుని గురించి మాట వినగలిగితే, ఈ రాత్రి నువ్వు గనక వింటున్న ఈ మాటలని విశ్వాసం ఉంచగలిగితే, ఈ రాత్రి నువ్వు గనక ఆ యేసు యొద్దకు రాగలిగితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత నువ్వే నిలబడతావు, సాక్ష్యం ఇస్తావు. మా అందరి జీవితాలు కూడా ఒకప్పుడు అలాంటివి, పాపంతో నింపబడినవే, నిజమైన నెమ్మది లేకుండా జీవించినవే, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, సమస్తాన్ని కోల్పోయిన వారమే. యేసుని విశ్వాసం నుంచి జీవితాన్ని మార్చేశాడు, పాపాలు క్షమించేశాడు, జీవితం ఒక ఆశ్చర్యకరంగా మార్చబడింది. ఈ రోజు మేము చెప్తున్నాం, ఆ స్త్రీ వలె తన సంగతంతయు జనసమూహం అంతరికే చెప్పింది. ఆ మాటలు యాయిరికి విశ్వాసం కలిగించి, ఇప్పుడు చూడండి, అమ్మో నా కూతురు చచ్చిపోయే పరిస్థితిలో ఉంది, ఈయనంటూ రావట్లేదు, మధ్యలో ఇంకొక మీటింగ్ పెట్టాడు. ఇక్కడ ఏంటి మీటింగ్? రక్త సేవకులు ఎవరు నన్ను ముట్టాడు అంటాడు, ఆమె ఏంటో మాట్లాడదు, శిష్యులందరూ ఎట్లా మాట్లాడతారు. ఈ లోపు పరిగెత్తుకుని వచ్చారు, చెప్తారు, అయ్యా నువ్వు బాగా చంపెట్టొద్దు, నీ కూతురు చనిపోయింది. అయినా అతనికి విశ్వాసం ఎందుకు తగ్గలేదంటే, అప్పటి వరకు నా కూతురు దగ్గరికి యేసయ్య త్వరగా వస్తే బాగుపడతాడు అనుకున్న యాయిరులో ఏం పర్లా, 2 రోజుల తర్వాత వచ్చిన ఏం పర్లా, ఈయన వస్త్రాలు ఏముంది? శక్తి 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 కలిగిన వాడు. అంటే ఇప్పుడు ఈమె యొక్క రోల్ అంటే గెస్ట్ రోల్గా వచ్చిన ఈ స్త్రీ అనేకుల విశ్వాసాన్ని, అనేకుల సాక్ష్యాన్ని నింపేసింది. ఈ రాత్రి అంటాను, నీ జీవితం అనేకులకి ఆశ్చర్యకరంగా మార్చబడాలంటే, నీ జీవితం అనేకులకి ఆదర్శంగా మార్చబడాలంటే ఈ రాత్రి యేసు దగ్గరికి రా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. ఈ రాత్రి అమ్మా అనేక విషయాలు ఇంకా చెప్పాలని ఆశ ఉంది, కానీ ఇది సమయం కాదు. ఇంకా మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అధికంగా తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారం ఉదయం ఇక్కడే ఆరాధన జరుగుతుంది, రండి. ప్రతి బుధవారం ఇక్కడే ప్రత్యేకమైన స్వార్థ కొడుకులు జరుగుతున్నారండి. అయితే ఒక్క క్షణం ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్లే ముందు ఒక క్షణం అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఒకవేళ స్థలానికి రాకుండా దూరంగా ఉన్న వ్యక్తి, నువ్వెవరైనా, నీ పేరు ఏదైనా, నీ వయసు ఏదైనా, నువ్వు ఎటువంటి స్థితిలో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి సమయంలో సూటిగా నేను మాట్లాడుతున్నాను. నీ జీవితంలో నిజమైన మార్పు వచ్చిందా? నీ జీవితంలో నువ్వు ఒక పాపము అనే వ్యాధితో బంధించబడ్డావు అని తెలుసా నీకు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యో అరికాలు మొదలుకున్న నన్నెత్త వరకు కూడా ఒక భయంకరమైన వ్యాధితో మానవుడు జీవిస్తున్నాడని బైబిల్ తెలియజేస్తున్నది. పచ్చి వ్యాధి, పిండపడలేది, కట్టబడలేని వ్యాధి. అమ్మ ఈ రాత్రి నీ జీవితం పాపం అనే వ్యాధి ద్వారా కృషించిపోయిందా? పాపం అనే వ్యాధి ద్వారా నెమ్మది లేకుండా జీవిస్తున్నావా? పాపం అనే వ్యాధి నిన్ను మరింత సంకటపరుస్తా ఉందా? చెప్పుకోలేని సమస్యల్లో, చెప్పుకోలేని వ్యాధుల్లో, చెప్పుకోలేని అనారోగ్య పరిస్థితులు ఈ రాత్రి నువ్వు జీవిస్తున్నావా? ఈ రాత్రి నీకు ఒక శుభవార్త ఏంటంటే, నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, నీ వ్యాధిని బాగు చేసే దేవుడు ఉన్నాడు, నీ దుఃఖాన్ని తీర్చివేసే దేవుడు ఉన్నాడు, నీ కన్నీటిని తుడిచివేసే దేవుడు ఉన్నాడు, నీ అనారోగ్య పరిస్థితుల్లో నేను బాగు చేసే దేవుడు ఉన్నాడు, నీ అప్పుల బాధల నుంచి నేను విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఈ రాత్రి నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే, అయ్యా నేను పాపని చెప్పగలిగితే, నేను పాపం ద్వారా నష్టపోతాను గుర్తించగలిగితే, పాపం ద్వారా నెమ్మది లేదు, శాపం ద్వారా శాంతి లేదు, పాపం ద్వారా సమాధానం లేదు, పాపం ద్వారా ఆనందం లేదు, పాపం ద్వారా సమస్తాన్న జీవితంలో కోల్పోయిన మనంత సంకటపడ్డ అయ్యో అని రాత్రి నువ్వు గ్రహించగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, నేను ప్రేమించే దేవుడు, నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, నిన్ను బాగు చేయడానికి శక్తిమంతుడైన దేవుడు ఈ రాత్రి నీకు సిద్ధంగా అందుబాటులో ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఏం చేయాలి? జస్ట్ నమ్మితే చాలు, విని నమ్మితే చాలు. ఈ రాత్రి నేను వింటున్న మాటలు నిజం, ఈ రాత్రి నేను వింటున్న వ్యక్తి నిజం, ఆయనే వాస్తవికమైన ప్రభువు అని గుర్తించగలిగితే,
ఎంతో మంది జీవితాల్లో మార్చివేసిన దేవుడు. దొంగలు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, మాంత్రికులు మారిపోయారు, విగ్రహారాధకులు మారిపోయారు, జూతలు మారిపోయారు, నక్సలైట్లు మారిపోయారు, మనుషులు తినేవారు మారిపోయారు, నరమాంసభక్షకులు మారిపోయారు. ఈ రోజు ఎంతో మందిని మార్చిన దేవుడు, ఎన్నో రకాల వ్యాధులు బాగు చేసిన దేవుడు, ఎంతో మంది జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చిన దేవుడు. ఈ రాత్రి నీ జీవితాన్ని అనేకులకి ఆదర్శంగా, అనేకులకి ఆశ్చర్యకరంగా మార్చడానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మితే యేసయ్య పాపిని, యేసయ్య నా హృదయంలోకి రండి, యేసయ్య నా జీవితాన్ని మార్చండి, యేసయ్య నా హృదయంలోకి రండి, యేసయ్య నా పాపాన్ని క్షమించండి, యేసయ్య నా హృదయంలోకి రండి, నా జీవితంలో ఉన్న భౌతిక సంబంధమైన వ్యాధిగ్రస్తు నుంచి విడిపించండి నువ్వు అడగగలిగితే, నమ్ముట నీ గలవలైతే, విశ్వాసంతో అడగగలిగితే, ఈ రాత్రి యేసయ్య నీ జీవితాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతో మంది మానవులు, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడిన స్త్రీ ఆ రాత్రి మరింది. ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఈ కోరిక ఏర్పాటు చేసేదేమో, నీ కొరకు ఈ కోరికనేమో. ఒక్క మాట యేసయ్య, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోకి రండి, నా పాపం నుంచి నేను విడిపించండి. ఈ మాటను చెప్పగలిగితే నువ్వు ధన్యుడివి. ఎంతమంది అయితే చెప్పగలుగుతున్నారు? ఒకవేళ కనిపించే స్థలాల్లో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా, ఒకవేళ పైకి చెయ్యెత్తి చూపించకపోయినప్పటికీ కూడా, ప్రభువా ఈ రాత్రి నా హృదయంలోకి రండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నా జీవితాన్ని మార్చండి అయ్యా. ఈ విశ్వాసంతో నువ్వు అడగగలిగితే దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియపలకు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మరి రాత్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి కూడా స్తోత్రాలు. పరిశుద్ధమైన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మార్క్స్ సువార్త 5వ అధ్యాయంలో రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ గురించి ఈ రాత్రి మీరు మా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభువా, తన స్త్రీ ఏ విధంగా అయితే మీ ద్వారా ఆశ్చర్యకరమైన జీవితాన్ని అనుభవించిందో మేము చూస్తూ వచ్చాం. అలాంటి ఈ రాత్రి ఎత్తమైన వాక్య వేగులు ఎవరైతే తమ జీవితాలు సరి చేసుకుని మీరు ఎదుకు వచ్చి ఉన్నారో, తీర్మానం చేసుకున్నారో, పశ్చాత్తాపడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, వారందరూ మీరు క్షమించండి, వారందరూ మీరు బాగు చేయండి, వారందరి జీవితాలు ఆశ్చర్యకరంగా మార్చమని కూడా ప్రార్థన చేస్తూ, మరొకసారి తండ్రి మీ ప్రజలు మీ దేవులతో పంపి మీరు మహిమ పొందాలి. ఈ దొండపాటలో జరుగుతున్న పరిచర్య ముద్రించండి. ఇక్కడ పేదరి గారి గృహాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం, అలాగే కొన్నేళ్ళ గృహం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్న పరిశుద్ధులు, మరి అక్కడ సహోదరి ప్రభా, వీరందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తాం. ప్రతి ఆధ్వర్యం జరుగుతున్న పరిచర్య ముద్రించండి. అలాగే దొండపాటలో మరి బుధవారం జరుగుతున్న కోరిక కూడా దీవికరంగా చేయండి. ప్రభు ఈ దినంలో ఈ పరిచర్యను మరి మరింతగా వృద్ధి పొందినట్లు సహాయపడమని కోరుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. మహిమగణత స్తుతి ప్రభా మీకు ఆరోపిస్తుంది. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన వారికి సకల పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.